హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పూరి అంటే మామూలుగా ఉప్పేసి చేస్తాం కదా, అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం కొత్తిమీర, వాము, ఉప్పు వేసి కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం స్కూల్ స్టార్ట్ అయినాయి కదా పిల్లలకి, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం, నచ్చడం కోసం ఇలా నేను చేస్తున్నాను. స్కూల్లో పిల్లలతో షేర్ చేసుకుంటారు కదండి, అందుకోసమే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాను అనమాట. నేనైతే నూనెతో చేయను, పిండితో చేస్తానన్నమాట. ఎందుకంటే పూరీలు పొంగాలి కదా, ఇలా ఉంటాయి నా పూరీలు. కొంచెం గ్రీనిష్గా ఉంటే చాలా బాగుంటుంది కదా, పిల్లలకు నచ్చుతాయని నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు నచ్చాలి కదా, మనం ఎలా ఉన్నా తింటాం కానీ పిల్లలకు నచ్చాలి కదా. ఏం చేసినా పిల్లల కోసమే కదండి. నేను ఇలా చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో పవర్ పోయింది, చాలా టెన్షన్ పడ్డాను ఎలా చేయాలో ఏంటో అనేసి. తర్వాత 2-3 మినిట్స్లోనే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. తర్వాతకి నేను పూరి కాంబినేషన్లో ఆలు కర్రీ వేసాను అనమాట. ఆలు కర్రీ అంటే మామూలుగా బయట దొరికేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నేను చూపిస్తాను. ఇది అయితే గుండి అనమాట, మీరేమంటారో తెలియదు, మా తెలంగాణలో గుండి అంటాం. గుండిలో కొంచెం ఆయిల్ వేసుకొని, తర్వాత ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. సారీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అది వేగిన తర్వాత ఆలు కట్ చేసుకున్న ఆలు వేసుకొని దాన్ని కొంచెం కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. కొంచెం అయిన తర్వాత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత దానికి కర్రీకి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ముందు కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ కూడా తొందరగా ఉడికిపోతుంది, ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఫాస్ట్గా అవి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకున్న తర్వాత అందులో టమాటా వేసుకోవాలి. మనం ఎండు కారం పొడి వేయట్లేదండి, పచ్చిమిర్చి కర్రీకి సరిపోయేంత కట్ చేసుకొని వేసుకోవాలి. నేను టమాటా వేసుకుంటున్నాను. టమాటా వేసుకొని కలుపుకోవాలి. అది కూడా కలుపుకొని కొంచెం అట్లా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకొని నేను పసుపు వేసుకుంటున్నాను అనమాట. పసుపు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాతకి మగ్గాలి. మగ్గిన తర్వాత శనగపిండి ఒక బౌల్లోకి తీసుకొని, కొంచెం శనగపిండి బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకుంటే బాగుంటుంది. ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత అది మంచి కలిపేసి ధనియా పౌడర్ వేయాలి. ధనియా పౌడర్ వేసి దాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయాలి. కొంచెం అంటే మనకు ఎంతమంది ఉన్నామో చూసుకొని దాని తగ్గట్టు కర్రీ వేసుకోవాలి. మేమున్న కొంతమందికి మాకు సరిపోతుంది. ధనియా పౌడర్ వేసిన తర్వాత అది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మరీ నీళ్ళలా కాకుండా కొంచెం చిక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొంచెం కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను అనమాట. కలిపి అందులో శనగపిండి, మనం ఒక బౌల్లో శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని దాన్ని మరుగుతున్న మన కర్రీ ఉంది కదా, ఆలు కర్రీ మరుగుతున్న దాంట్లోకి ఇది పోసేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఉండలు లేకుండా మాత్రం కలుపుకోవాలండి. ఉండలు ఉంటే తినబుద్ధి కాదు, చిరాకు వస్తుంది. మధ్యలో పిండిగా ఉంటుంది కాబట్టి అసలు నచ్చదు. ఇది దాన్ని మంచిగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది, దగ్గరకు అవుతుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.